కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు 7337226830. తులారాశి వారికి మార్చి 1వ తేదీ రాత్రిలోపు తప్పకుండా స్త్రీ ద్వారా పెద్ద శుభవార్త. అదృష్టమే, డబ్బే డబ్బు. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. మార్చి 1వ తేదీన ఈ యొక్క రాశి వారికి, తులారాశి వారికి దిన ఫలితాల ప్రకారం రాబోయేటటువంటి శుభాశుభ పరిణామాల గురించి, అలాగే వారికి కొన్ని రంగాల వారికి మంచి శుభవార్తలు వినేటటువంటి ఛాన్సులు అయితే ఉండబోతున్నాయి. రేపటి రోజున ఇస్తున్నటువంటి ఛాన్సులు, అలాగే మంచి మంచి అవకాశాలు ఈ యొక్క తులారాశి వారికి ఉపయోగపడతాయి. మరి అంతకంటే ముందు కనుక మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఈ యొక్క రాశి వారికి సంబంధించిన ప్రతి పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. ఈ యొక్క రాశి వారికి వృత్తిపరంగా ఎలాంటి శుభవార్తలను వినబోతున్నారో అని చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు వీరైతే ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు అనేది ఈ రాశి వారికి రాబోతున్నాయి. వీరి యొక్క మనస్తత్వాన్ని కనుక గమనించుకున్నట్లయితే అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అందంపై ఆసక్తి ఉంటుంది. ఏదైనా పని మొదలు పెట్టాలంటే 1కి 4 సార్లు ఆలోచిస్తారు. కార్యరంగంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా చాలా చక్కగా ఉంటుంది. దృఢ సంకల్పంతో మంచి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఆత్మవిశ్వాసం కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025 మార్చి 1వ తేదీన వీరి యొక్క దినఫలాలు వీరికి చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయి. వృత్తి రీత్యా కావచ్చు, లేదంటే కుటుంబ జీవితాన్ని కనుక చూసుకున్నట్లయితే సాధారణమైనటువంటి ఫలితాలను అందుకోబోతున్నారు. చాలా కాలం నుండి ఒక పని మొదలు పెట్టాలి అనుకున్నట్లయితే ఆ పని మొదలు పెట్టే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలం క్రితం మీరు విడిపోయినటువంటి ఒక స్నేహితుడిని కానీ స్నేహితురాలను కానీ అనుకోకుండా మీరు తారసపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో మీరు సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఒక మంచి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజున ఈ దినఫలాల్లో కనుక మీకైతే చూసుకున్నట్లయితే కనుక ఒక పెద్ద సమస్యతో బాధపడతారు. ఆ సమస్యకి పరిష్కారం కూడా ఈ రోజున దినఫలాల్లో మీకు రాబోతుంది. ముఖ్యంగా కెరియర్ కి సంబంధించి ఒక మంచి న్యూస్ ని అయితే మీరు వినబోతున్నారు. అలాగే మీ యొక్క ఉద్యోగ స్థానం కూడా మార్పు చెందే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యాపార పెట్టుబడులు పెట్టిన విషయంలో కనుక చూసుకున్నట్లయితే మీరైతే కనుక వ్యాపార స్థానంలో అభివృద్ధిని పొందుకోబోతున్నారు. అలాగే ఉద్యోగంలో నూతనమైన మార్పులతో పాటు ప్రమోషన్లు కూడా దక్కే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి, కుల వృత్తులు చేసేవారికి, చిల్లర వ్యాపారాలు చేసేవారికి చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఫలితాలను చూసుకున్నట్లయితే అన్ని ఫలితాలను కూడా నేరుగా గనక గమనించుకున్నట్లయితే మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకూలమైన పరిస్థితులే ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రతికూలమైన పరిస్థితులు కొన్ని ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి చూసుకున్నట్లయితే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం ద్వారా, దినచర్యను ప్రారంభించడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. అలాగే తమకున్న దాంట్లోనే శక్తి మేరకు దాన ధర్మాలను చేయడం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారని చెప్పుకోవాలి. శివారాధన మేలుకరమైన ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.